నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. అయ్యప్ప భక్తుల కోసం నిత్యాన్నదానం తమ ఆలయంలో ఎప్పుడూ కొనసాగుతుందని అయ్యప్ప స్వామి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు వెల్లడించారు. కూకట్పల్లి వివేకానంద నగర్ డివిజన్లోని అయ్యప్ప స్వామి ఆలయం 30 ఏళ్ల క్రితం నుంచే ప్రజలకు అందుబాటులో ఉందని, అప్పట్లోని వడ్డేపల్లి నరసింహారావు నేతృత్వంలో ఆలయ అభివృద్ధి జరిగిందని అన్నారు. దాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత తాము తీసుకుని ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అయ్యప్ప మాలధారణ చేసిన భక్తుల కోసం మధ్యాహ్నం ప్రత్యేకమైన అన్నదాన కార్యక్రమంతో పాటు సాయంత్రం అల్పాహారాన్ని కూడా అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులకు అందిస్తున్నామని అన్నారు. సుమారు రోజుకు 500కు పైగా భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా విడిది కూడా అందుబాటులో ఉంచామని, అదేవిధంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా షిరిడి సాయిబాబా ఆలయం, గణనాథుడి ఆలయం, అభయాంజనేయ స్వామి ఆలయంతో పాటు నూతనంగా శివాలయాన్ని కూడా నిర్మిస్తున్నామని అన్నారు. ఇక్కడ కూకట్పల్లిలో వివేకానందలో వెలిసిన అయ్యప్ప టెంపుల్ 32 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న అడవిలో, చిట్ట అడవిలో ఆ రోజు కీర్తిశేషి వడ్డేపల్లి నరసింహారావు వాళ్ళ బృందంచే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ రోజు అనుకోకుండా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈరోజు రంగరంగమయంగా ఎంతోమందికి మాలధారణ జరుగుతుంది. వారు ఆ రోజులో 32 సంవత్సరాల కింద ఆలోచించి ఇక్కడ ఒక భగవంతుడు వెలిచారని వెలిసి ఇక్కడ సాయిబాబా గుడి, అయ్యప్ప గుడి, ఆంజనేయ స్వామి గుడి, వినాయకుని గుడి ఇక్కడ రోజు నిత్యం భక్తులు వేలాది మందిగా మాలలు వేసుకొని మాల విస్తరణ చేసి ఎక్కడెక్కడో సిటీలో చాలా గుడి నుంచి, ఏరియా నుంచి, పల్లెటూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి మాలలు చేసుకున్నారు. ఇక్కడ మా వడ్డేపల్లి నరసింహారావు వారు ఎక్కడన్నా వారికి ఆత్మశాంతి కలిసి ఇక్కడ ఎంతోమందికి కూడా ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా వారు ఆ రోజులో 25 సంవత్సరాల క్రితం అన్నదానం పెట్టాలని వారి సంకల్పంతో ఇక్కడ ఐరిన్ సుదర్శనరావు గారు మేమందరం కలిసి ఇంకా అన్నదానం నిత్యం చేయాలి. పొద్దున సాయంత్రం అల్పారం ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ భక్తులైనా ఏ మధ్యాహ్నం నుంచి ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకు ఖచ్చితంగా అన్నదానం దొరకాలని చెప్పి కోరుకుంటూ పెడుతూనే ఉన్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఎంతోమందికి ఇంకా చేయాలని ఇక్కడ కింద కూడా ఒక 100 మంది 120 మందికి అకామిడేషన్ ఏర్పాటు చేశాము. ఎందుకంటే చాలామంది కూడా ఇళ్లలో కూడా కుదరదు. వాళ్ళు కుదరని చోట్ల ఇక్కడికి వచ్చి నిత్యం ఇక్కడ పడుకొని ఎంతమందికి కూడా ఉపాధి బాగుంది. ఇంకా రానులో ఇంకా ఒక శివాలయం కూడా ఇక్కడ వెలుస్తుంది. ఇంకా అయ్యప్ప దయ వల్ల మా అందరికి కూడా ఆరోగ్యం ఉండాలని కూకట్పల్లి ప్రజలు మొత్తం కూడా ప్రజల ఆత్మ మంచిగా ఉండాలని కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్లో ఉన్న ఇందిరానగర్ బస్తీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 17 లక్షల రూపాయలతో మంజూరైన డ్రైనేజ్ నిర్మాణ పనులను వాటర్ బాక్స్ అధికారులు ఆపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1620 కుటుంబాలకు పైగా ఈ ఇందిరానగర్ కాలనీ బస్తీలో నివసిస్తున్నామని, తమకు సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే కృష్ణారావు తెలియజేయడంతో మంజూరు చేసి పనులను ప్రారంభించిన వెంటనే ఐడీపీఎల్ అధికారులు తప్పుదో పట్టిస్తూ పనులను ఆపేస్తారని ఆరోపించారు. పలు పత్రికలలో వస్తున్న శీర్షికలపైన కబ్జా భూములను వార్తలు రావడంపై స్పందించారు. 55 ఏళ్లకు పైగా తాము నివాసం ఏర్పరచుకుని ఇక్కడ నివసిస్తున్నామని తెలిపారు. ఇప్పటి ముఖ్యమంత్రి తమకు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ₹1 మంజూరు చేయగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 3 కోట్లతో కలిపి ₹4 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులను కాలనీలో చేశారని అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ఎవరూ నమ్మొద్దని, తమ ప్రజల కోడ్ను అధికారులు గుర్తించి వెంటనే పనులను ప్రారంభించాలని కోరారు. గతంలో మేము గత 50 ఏళ్ళ నుంచి ఇక్కడనే పూర్వకంగా ఇక్కడనే మాకు గడిచిపోతున్నా ఒక చిన్న మోరీ చేసుకోవాలని మాకు ప్రాబ్లం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏ అధికార ప్రతినిధి అయినా పనిచేయడానికి వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తుంటే ఆ క్షణంలో మా రేవంత్ రెడ్డి గారు ఎంపీ పర్యటనలో మాకు ఇచ్చిన 45 నిమిషాల టైంలో బస్సు మొత్తం పర్యటన ఇచ్చి, అరే ఇంత శిలాశివస్తుల పరిస్థితిలో ఉన్నారు, ఎలా బతుకుతున్నారు, జీవనం సాగిస్తున్నారు, ఇదంతా మొత్తం మా మహబూబ్నగర్ జిల్లా వలస బాధలే పాపం ఇన్ని రోజులు చేస్తున్నారంటే ఇట్లా సంగతన మా పరిస్థితి దీనంగా ఉందంటే తక్షణమే నేను దీనికి నిధులు ఇచ్చేస్తాను, మీరు అంతా అభివృద్ధి చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇచ్చినాక ఆయన మా బస్సులోకి వచ్చినాక మేము గతంలో ఆల్ పార్టీ అందరూ కలిసి డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసుకొని మేమందరం కలిసి ఆల్ పార్టీ వాళ్ళందరం కలిసి మేము డెవలప్మెంట్కి ముందు సాగుతున్న తరుణంలో మా ₹1 ఇచ్చిన తరుణంలో అదే మళ్ళీ పనులు ఆపడం జరిగితే అప్పుడే నా జిహెచ్ఎంసీ కౌన్సిలింగ్లో మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఈ బస్సు గురించి. మేము డెవలప్మెంట్కి ముందుకు ఎలా వెళ్ళాలనేది ఆలోచనతో మీరు అందరూ కలిసికట్టుగా పనిచేసుకోవాలి, అందరూ బీదర్లు ఉన్నారు ఇక్కడ, ఎవరికి ఏం అండలేదు. నేను మాట్లాడుతూ అవసరమైతే సెంట్రల్ ల్యాండ్ అంటే సెంట్రల్తో మాట్లాడి మీకు లబ్ధి చేస్తాను, స్టేట్ ల్యాండ్ అయితే స్టేట్ ల్యాండ్ గురించి మాట్లాడతాను, అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మాట్లాడడం జరిగింది. డ్రైనేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రారంభం జరిగినాక డ్రైనేజ్ పని అయిన సందర్భంలో మళ్ళీ బడ్జెట్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గారితో గవర్నమెంట్ నుంచి ఫండ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వేసే డ్రైనేజ్ గిట గతంలో ఎంపీ గారు వేసిన డ్రైనేజ్లో ఈ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ కావడం వల్ల గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక బాబు వాటర్ నీళ్ళు చనిపోవడం జరిగింది. దానివల్ల ఈ పైప్ని థిక్నెస్ పెంచడం జరిగింది. ఈ పైప్ థిక్నెస్ నుంచి వర్క్ చేయడంలో కారణంలో ఈ గత 10 ఏళ్ళ నుంచి రానప్పుడు ఈ మధ్యలో ఆరోపణలు ఏంటంటే ఇది అమ్ముకుంటున్నారు చేస్తున్నారు. గతంలో వచ్చిన ఆరోపణలకు సోషల్ మీడియా ప్రింట్ మీడియాలు అందరికీ మేము ఆధారాలతో పాటు మేము చెప్పినాం. కాకపోతే కొందరు ఆశావాహులు
మాకు ఏదైనా లబ్ధి చేయండి అని అన్నారు. కాకపోతే మా పరిస్థితి ఎలా దీనంగా ఉందంటే ఇక్కడ బతికే కుటుంబాలే చాలా పరిస్థితులకు ఎక్కడ బతకలేని పరిస్థితి ఉంది. వాళ్ళకే స్థలాలు లేవని చెప్పడం జరిగింది. ఒకవేళ అవకాశం ఉంటే మీరు మాకు ఇంత సపోర్ట్ చేసుకుంటే మీడియా అనేది మాకు ఎంతో అవసరం, మాకు సపోర్ట్ చేస్తుంది. కావున మీ సపోర్ట్ ఎప్పటికి మాకు కావాలి అని చెప్పి వాళ్ళు ముందుకేసుకొని తిన్నాం. ఇప్పుడు వాస్తవంగా మాకు లోకల్ మీడియా మాకు అభివృద్ధి పటాన మాకు అన్యాయం జరిగితే అన్యాయం చూపించడానికి మీ లోకల్ మీడియా అందరూ సపోర్ట్ ఉన్నారు. గతంలో మాకు సపోర్ట్ చేసిన కొందరు వ్యక్తులే ఇప్పుడు వాళ్ళు ఏదో 100 కోట్లని 1000 కోట్లు, అరే మాకు అసలు ఏ కోట్లు తెలియదు బాయ్. ఇప్పుడు అలాంటి ఏదైనా ఉంటే ఆరోపణలు ఉంటే మీరు బయట ఆరోపణలు పెట్టుకోండి. ఆ 100 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఏమొచ్చినాయి? ఈ 10 ఏళ్ళ నుంచి రాని ఈ ఆరోపణలు ఇప్పుడు మా మీద ఎందుకు? మా అభివృద్ధికి అడ్డం పడి మా జనాలను ఇబ్బంది పెట్టి ఇక్కడ ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఆగడం వల్ల మొన్న ఒక చిన్న అంబులెన్స్ వచ్చి మధ్యలో ఆగిపోవడం వల్ల ఒక మహిళకు ఇన్సిడెంట్ జరిగింది. ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? గవర్నమెంట్ అధికారులు పనిచేస్తుంటే గవర్నమెంట్ అధికారుల మీద స్టే తీసుకొస్తాం, అది తీసుకొస్తాం వాళ్ళకు వార్నింగ్ చేయడం జరుగుతుంది. మొన్న గతంలో ఒక పార్టీలో ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళి వచ్చి ఏదో రాలేదు, ఆమె బతుకుదేరు, మా బతుకుదేరు ఏం తెలియదు. మేము గత 50 సంవత్సరాల నుండి ఇక్కడే గుడిసెలేసుకొని నివాసం ఉంటున్నాము. మా అమ్మ వాళ్ళు, మా తాత వాళ్ళు, మా నాన్న వాళ్ళు అందరూ వచ్చి మేము ఇక్కడ గుడిసెలు ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందంటే ఐడిపిఎల్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ కోసం లేబర్ అవసరం ఉండి మమ్మల్ని అందరూ ఐడిపిఎల్ వాళ్ళే గుడిసెలు వేయించి ఇక్కడ నివాసం ఉంచారు. అప్పటి నుండి మేము 50 సంవత్సరాల నుండి ఇక్కడనే నివాసం ఉంటున్నాం. దాదాపు అప్పుడు 700 గుడిసెలు ఉండే, ఇప్పుడు 1600 గుడిసెలు ఇండ్లు అయిపోయినాయి. దీంట్లో ఎవరిది ఎక్కడ ఏం అది లేదు. మేము గత 50 సంవత్సరాల నుండి ఇక్కడ నివాసం ఉంటున్నాం. వసతులు ఏం లేకుంటుండే. అప్పుడున్న సమయంలో బీజేపీ దత్తాత్రేయ గారు ఊరా తిరిగారు, 3-4 సార్లు బస్తీకి వచ్చారు, 3-4 సార్లు ఎంపీగా అయ్యారు. ఆయన కొన్ని వసతులు కల్పించారు. తర్వాత ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి మా బస్తీని మొత్తం పర్యటించి ఎలక్షన్ ముందు తిరిగారు. ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత వచ్చేసి మా బస్తీని అంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వెల్దుర్తి మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అంగడిపేట బోయలగూడెం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దండు రాములకి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్గా గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, టౌన్ అధ్యక్షుడు హౌజ్లా మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు ముత్తాభాయ్, సీనియర్ నాయకుడు నంబూద్రి గుప్తా, జగశంకరయ్య, జీతయ్య గారి కృష్ణ, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి దండు రామయ్యను అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని వెల్దుర్తి గ్రామ ప్రజలను కోరుచున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మా రాజిరెడ్డి గారు ఓడిపోయిన ఒక మినిస్టర్ లెక్క పనులు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా పేదోళ్లకు ఇండ్లు ఏది అడిగితే అది లేదనుకుంటా చేస్తున్నాడు. కాబట్టి దండరామయ్యను అత్యధిక మెజార్టీతో మనందరం ప్రజలందరూ గెలిపించాలి. మరి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత పథకాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్క నిరుపేదలకు చెందే విధంగా ఇప్పుడు మహాలక్ష్మి బస్సు ఫ్రీ, ఈరోజు మహాలక్ష్మి బస్సు ఫ్రీ, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళలు బస్సులో వెళ్ళటానికి అవకాశం కల్పించిండు. మరి అలాగే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కూడా మన రేవంత్ రెడ్డి గారిదే, కాంగ్రెస్ ప్రభుత్వందే. మరి అలాగే ఇందిరమ్మ ఇండ్లు మరియు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మన బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ వాళ్ళు ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ల పేరు చెప్పి మాయమాటలు చెప్పి గద్దెనెక్కిరు. మరి వాళ్ళు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కానీ వచ్చిన 2 సంవత్సరాలలోనే మరి ఇందిరమ్మ ఇండ్లు మేము ప్రతి ఒక్క గల్లీలో వెల్దుర్తికి 72 ఇండ్లు వచ్చినాయి. ఆ 72 ఇండ్లు కూడా ప్రతి ఒక్క గల్లీలో ఎక్కడ పోయినా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. మీరు మరి వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. మరి ఇంకా ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే 2వ విడతల ఇండ్లు వస్తున్నాయి. మీరు ప్రజలందరూ గమనించాలి. అభివృద్ధి చేసే పార్టీకి, అభివృద్ధి చేసే నాయకులకు, ప్రజలలో ఉండే నాయకులకు ఓట్లు వేయాలి. మాయ మాటలు చెప్పే నాయకులకు ఓట్లు వేయద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి అదే విధంగా 1,00,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు ఎక్కిన అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాలకోలే రేషన్ కార్డులు ఉండేనా? వచ్చినాయా? అప్పుడు గత ప్రభుత్వం
వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే రేషన్ కార్డులు వచ్చినాయి. మళ్ళా ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి గడప గడప విత్ మీరు ప్రతి ఎవరికైతే లేదో వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకోగానే 15 రోజులలో రేషన్ కార్డు మీ ఇంటికి వస్తున్నది. మరి అలాగే సన్న బియ్యం ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం 6 కిలోల కాడికి ప్రతి ఒక్కరు కూడా అందరు తింటున్నారు. కాబట్టి పేదోళ్ళు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యం పథకం కూడా ప్రతి ఒక్కరికి గడప గడపకు రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేరుతుంది. మరి అదే విధంగా ఉచిత కరెంటు ఇవాళ మనం కరెంటు బిల్లులు కట్టకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీటర్లు కట్ చేసిపోయారు, ఇళ్లలో కరెంటు లేకుండా చేశారు. కానీ రాజశేఖర రెడ్డి మన రేవంత్ రెడ్డి గారు ఎక్కిన అతి త్వరలోనే 2 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరన్నా మనం కరెంటు బిల్లు కడుతున్నామా ఇళ్లలో? ఇప్పటికి మనం కడుతున్నామా? మనం అది ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. మరి అలాగే ఆరోగ్యశ్రీ కింద ఇంతకుముందు 5 లక్షలు ఉండే, కానీ ఇప్పుడు దాన్ని 10 లక్షలకు చేసారు. ఏ ఒక్క గరీబ్ వాళ్ళు బీమార్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతే 10 లక్షల రూపాయలు రేషన్ కార్డులు కూడా మన ఆరోగ్యశ్రీ 10 లక్షలకు ఇచ్చేసారు. మరి అలాగే సన్నవడ్లకు బోనస్, సన్నోట్లు వండించిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా 500 రూపాయల బోనస్ వస్తుంది. ఈరోజు వస్తుందా వస్తలేదా మనందరికీ? మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తల్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాధవరెడ్డి గారి నరసింహారెడ్డి నిలబడ్డారు. ప్రజాసేవే తనకు పరమావధి, తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు తనకు ఏ పదవి ఇవ్వకపోయినా ఎన్ఆర్ఐ సోదరులైన చక్రధర్ రెడ్డి, వంశీధర్ రెడ్డి సహకారంతో కన్న ఊరి కోసం సుమారు 30 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపారు. జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వం తరపున వచ్చే నిధులతో పాటు తన సోదరుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజాసేవే తనకు పరమావధి నరసింహారెడ్డి అన్నారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును తన ఎన్నికల గుర్తైన ఉంగరం గుర్తుపై వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేను మాధవరెడ్డి గారి నరసింహారెడ్డిని అస్తాల్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా సర్పంచ్ అవుతా అని చెప్పేసి కలలో కూడా ఊహించలేదు. అయినా సరే నేను అది దృష్టిలో పెట్టుకొని కాకుండా మామూలుగా నా సొంత ఊరికి ఏమైనా సాయం చేయాలనే ఉద్దేశంతో గత 4-5 సంవత్సరాల నుంచి ఊరి మీద కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు అనుకోండి, వాటర్ ప్లాంట్ అనుకోండి, మా దేవాలయానికి రోడ్ అనుకోండి, పేద ప్రజలకు చాలా మందికి నేను తాళి బొట్టులు ఇవ్వడం జరిగింది. చదువులకు సాయం చేసినాను, మా స్కూల్కు ఫర్నిచర్ డొనేషన్ చేసినాను, ఇంకా చాలా కార్యక్రమాలు చేద్దామని ఆలోచనలు ఉంటుంది. అనుకోకుండా ఈ సర్పంచ్ ఈసారి ఆఫ్టర్ 38 years మాకు రిజర్వేషన్ అన్రిజర్వ్డ్ సీట్ వచ్చింది. కాబట్టి సరే అధికారం ఉంటే ఇంకా మంచిగా చేస్తామనే ఉద్దేశంతో నేను ఈ సర్పంచ్ దానికి నేను నామినేషన్ వేయడం జరిగింది. ఇక ముందు కూడా నేను గ్రామ పంచాయతీకి నా సొంత నిధులు అనుకోండి, గవర్నమెంట్ నుంచి ఎంత వస్తే అంత తీసుకొచ్చి తగినంత నేను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి నేను అందరికి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తల్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాధవరెడ్డి గారు సత్యేందర్రెడ్డి బరిలో ఉన్నారు. శుక్రవారం ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేసి రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ నిరుపేదలకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతోనే కొత్త మండలాలు ఏర్పాటు చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో 3వసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో తాను అభ్యర్థిగా నిలబడడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో తనను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో హస్తల్పూర్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మాధవరెడ్డి గారి సత్యేందర్రెడ్డి ప్రజలకు తెలిపారు. మన కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా సత్యేందర్రెడ్డి గారిని నిల్చోబెట్టడం జరిగింది. హస్తల్పూర్లో ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా 2-3 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందులు ఉండే, 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఉండే కేసీఆర్ ప్రభుత్వంలో. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి పాలన వచ్చి నుంచి మాకు ఎటువంటి అధికారం లేకపోయినా సత్యేందర్రెడ్డి గారు సీసీ రోడ్లు వేయించారు, మన ఇందిరా ఇల్లు ఇచ్చారు, మన అలాగే మన సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చారు. దాంతోపాటు చిన్న చిన్న కార్యక్రమాలైనా విలేజ్ల పండుగ కానీ ఏవైనా అయినప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి లైటింగ్ కానీ ఏమన్నా అన్ని సమస్యలు తీర్చారు. అలాగే మళ్ళీ నీటి సమస్య ఉన్నా కూడా మన హస్తల్పూర్లో ప్రతి ఇంటికి నల్ల సౌకర్యం ఉన్నా కూడా కొంతమందికి వాటర్ రాలేదు. వాళ్ళందరితో సహకరించి అందరికీ ఇంటింటికి వాటర్ వచ్చేలాగా అభివృద్ధి చేసిండు. అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరైనా ఇంటి దగ్గర ఏమైనా ప్రమాదం జరిగినా, ఏమైనా ప్రమాదవశాత్తు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దగ్గరుండి ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండి అందుబాటులో ఉన్నాడు.
ఇవన్నీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ సత్యం రెడ్డి గారికి ఓటు చేసి ఆయనకు ఘనంగా విజయం అందించాలని ప్రత్యేకంగా అస్తాల్పూర్ గ్రామ ప్రజలందరికీ కోరుతున్నాను. ఈ రోజు అస్తాల్పూర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్నారు. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు అస్తాల్పూర్ విలేజ్ కి 10 ఇండ్లు తీసుకొచ్చినాం. 10 ఇండ్లు వచ్చిన తర్వాత మళ్ళీ సీసీ రోడ్లు వచ్చినాయి. సీసీ రోడ్లు 10 ఏళ్ల కాలంలో ఏవీ లేవు. 2 సంవత్సరాల తర్వాత సీసీ రోడ్లు అస్తాల్పూర్కి తీసుకురావడం జరిగింది. అదే ఇందిరమ్మ రాజ్యం అనేది అది. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు, ఇందిరమ్మ రాజ్యంలో రేషన్ కార్డు, 200 యూనిట్లు కరెంటు అన్ని 2 సంవత్సరాల తర్వాత తీసుకురావడం. కేసీఆర్ ప్రభుత్వంలో మాటలే తప్ప ఏమి జరగలే. బస్సు 2 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బస్సు ఫ్రీ పెట్టడం జరిగింది. 200 యూనిట్ ఇంటింటికి ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. మంచినీళ్ళు అనేది ఏది అనేది ఎక్కడ రేవంత్ రెడ్డి ఏ రోజైనా వదిలిపెట్టలే. 100% జనం మధ్యలో ఉన్నాడు. 100% జరగడం జరుగుతుంది. ప్రజాపాలన అంటేనే ప్రజలేంబడి ఉండడం. ఇలా భారీ మెజారిటీ సత్యేందర్ రెడ్డి గారికి ఉత్సాహంతో ఈ రోజు ప్రతి విలేజ్ లో ఇవాళ జరగడం జరుగుతుంది. ఇవాళ ప్రతి విలేజ్ లో ఎవరి ఇల్లు వాళ్ళకి మాకు వద్దు, ఒక దగ్గర మేము అనేవారకల్లా ఆ 12 ఇళ్ళు ఎటుపోయినాయో, ఏ దొంగ తినిపోయాడు, ఏ లంగా తినిపోయాడు, మాకు మాత్రం ఒక ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గెలిచిన నుంచి మాకు 4 ఇళ్ళు గంగద్రావాడకు వచ్చినాయి, ఓ 4 ఇళ్ళు ఊర్లోకి వచ్చినాయి, ఒక 12 ఇళ్ళు వచ్చినాయి. మేము ఎట్లా అంటే 12 ఇళ్ళలో 10 పైసల రూపాయలు కొలేవు. అయ్యో నీళ్ళలో అన్న అంటే ఇంటి ముందరికి పోతే వీళ్ళ సంగతి కూడా నాకే చెప్తావా, ఓడిపోయినా ఇప్పుడు అయిపోయింది సర్పంచ్లో దానం అన్నారు. నీళ్ళు అంటే అదే మా ఉప సర్పంచ్ ఉంటే ప్రతి కోరు ఉప సర్పంచ్ చేయగానే మా కరెంట్ వేపిస్తుంది. ఊళ్ళో ఒక్కలు కూడా పట్టించుకోలేదు నీళ్ళ గురించి. నీళ్ళు లేకపోతే కుర్మాల బోర్ల కాడ గొడ్ముకులో అక్కడ బోర్ల కాడ ఆడ ఈడెత్తుంటే మా రమేష్ ఉండే పట్టుకనే మాకు నీళ్ళ సాయం చేసిండు. మంది ఎవరు కూడా చేయలేదు, ఎవరు ముందుకు రాలేదు. కానీ పోయినప్పుడల్లా రమేష్ చేసిండు మాకు. ఇప్పుడు గుర్తుంచుకో. కోనాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మోత్కు నిర్మల మల్లేశం గ్రామంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె ప్రతి ఇంటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మోత్కు నిర్మల మల్లేశం మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తాను, గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు తాను కృషి చేస్తానని, కాబట్టి గ్రామీణ అభివృద్ధి కోసం మీరంతా నన్ను ఆదరించి ఆశీర్వదించి నా ఎన్నికల గుర్తైన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోనాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థిని ఎంచుకొని మరి మోత్కు నిర్మల మల్లేశం గారిని బీఆర్ఎస్ పార్టీ తరపున బలపరచడం జరిగింది. మరి మా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఏకపక్షంగా పెద్దలందరి నిర్ణయంతో, మా అందరి నిర్ణయం, యువత అందరి నిర్ణయంతో మరి సెలెక్ట్ చేసి క్యాండిడేట్ను పెట్టి గెలిపించాలనే లక్ష్యంతో పెట్టడం జరిగింది. మరి ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. ప్రతి ఇంట్లో ఏ ఇంటికి వెళ్ళినా సరే కేసీఆర్ 10 సంవత్సరాల పాలనే బాగుంది. మరి అప్పుడు రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు ఇలాంటి మరి కళ్యాణ లక్ష్మి అయితేనేమి చాలా రకాల అయినటువంటి లబ్ధిదారులకు చాలా అవసరం పడే చాలా వచ్చినాయి. కాబట్టి వారి పక్షాన నిలబెట్టిన మరి మోత్కు నిర్మలక్కను తప్పకుండా గెలిపిస్తామని చెప్పి సంకల్పంతోనే గ్రామంలో అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా మరి వారు కూడా ఫీల్డ్ అసిస్టెంట్గా చేసిర్రు. వారికి కూడా ప్రజలతోని మమేకమైనటువంటి అనుభవం ఉంది. మరి మల్లేశం గారు కూడా మరి తప్పకుండా అందరికీ అందుబాటులో ఉండి సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా మేము గెలిపిస్తామని చెప్పి ఇంటింటికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా కోనాపూర్లో ఎగరవేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్, జై తెలంగాణ. సునీతమ్మ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మెదక్ జిల్లా కొల్చార మండలం పరిధిలోని యనగండ్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి యశబోయిన మమతా రమేష్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యశబోయిన మమతా రమేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన లక్ష్యం, గ్రామ శ్రేయస్సే తన ధ్యేయం, గ్రామానికి సేవ చేయాలన్న సంకల్పంతోనే నేను మీ ముందుకు వస్తున్నాను. దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం, మీరంతా ఆశీర్వదించండి అని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తానని హామీ ఇస్తూ ఆమె తనను గెలిపించాలని కోరుకుంటూ ఓటర్లను అభ్యర్థించారు. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిల్చున్నటువంటి యశబోయిన మమతా రమేష్ గారికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ
12 మంది వార్డు సభ్యులకు వాడవాడలో మాకు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు మాకే స్వాగతం పలుకుతున్నారు. అభ్యర్థిగా మమతా రమేష్ గారిని సర్పంచ్గా విశేషమైన అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకుంటామని వాళ్ళే మాకు హామీ ఇస్తున్నారు. మేము గెలిచిన తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తేందుకు మేము సంసిద్ధంగా ఉన్నాము. వాడవాడలో తిరుగుతుంటే వాళ్ళ నుంచి మాకు సానుకూలమైన స్పందన వస్తుంది. అందరూ రమేష్ మమతా వాళ్ళ నాయకత్వాన్ని ఏకీభవిస్తూ మాకు మద్దతుగా నిలుస్తున్నారు. అత్యధికమైన మెజార్టీతో గెలిచి గ్రామం అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మన బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.